హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు సుంకేస్ల ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం సుంకేస్ల ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈ డ్యామ్ అయితే చాలా భారీగా అయితే వాటర్ అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్లేసు. ఓకే ఫ్రెండ్స్, మనం డ్యామ్ పైకి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే చాలా వాటర్ అయితే ఉంది. చాలా విపరీతమైనటువంటి వాటర్ అయితే నిండుకొని ఉంది. ఈ సుంకేశ్వర ప్రాజెక్ట్ నిండాగా వాటరే ఉంది. చూడండి, సముద్రంలో మరి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఎలా చేస్తారో, మరి ఎలా చేపలు పడతారో అయితే తెలియదు. కానీ నాకు ఇక్కడికి వచ్చేలోగా నాకైతే విపరీతమైన భయం వేస్తుంది. ఇంకా కొంచెం దగ్గరికి పోలేకపోయా, ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది. వాటర్ అంటే నాకు చాలా భయం. చూడండి, మరి సముద్రంలో ఎలాగా వాళ్ళ జీవితాన్ని ఎలా గడుపుతారో, చేపలు ఎలా పడతారో సముద్రం నడి ఒడ్డున అయితే మనము చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాగానే నాకు చాలా భయం వేసింది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇక డ్యామ్ పైకి అయితే వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. చూడండి, ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు 2011, 2012లో అయితే ఈ సుంకేశ్వర డ్యామ్కి అయితే వచ్చాను. నా చిన్నప్పుడు అప్పుడు వచ్చేసి నేను నైన్త్ క్లాస్ 8th క్లాస్ ఆ మధ్యలో అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ ప్రాజెక్ట్ చూడడానికి, సుంకేశ్వర ప్రాజెక్ట్ చూడడానికి మరి మా స్కూల్ తరఫున చాలామంది వచ్చేసి మరి సుంకేశ్వర ప్రాజెక్ట్ని చూడడానికి అయితే వచ్చాము. చాలామంది మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము. చాలా బాగా గుర్తుంది నాకు. మేము ఆ రోజు మేము ఎంజాయ్ చేసినాము. చాలా ఈ ప్రకృతిని అయితే ఆస్వాదించాము. ఆ రోజు నాకు ఇప్పటికైనా గుర్తుంది. మరి ఆ రోజు నుంచి మళ్ళీ ఈరోజు వచ్చాను. ఈ ఆగస్టు 30లో వచ్చాను అన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ కింద ఒక దారి అయితే ఉంది. మరి యువతలకి పోయేటువంటి దారి అయితే ఉంది. మరి అవతలకి తెలంగాణకు పోవచ్చు, మరి యువతలకి రాయలసీమకు రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మేము వచ్చినప్పుడు ఇక్కడ వర్షం అయితే విపరీతమైనటువంటి వర్షం అయితే పారుతూ ఉండే. ఇప్పుడు వాటరు ఇంకా ఇస్తలేదు. వాటర్ అయితే పైన చాలా ఉన్నాయి. మస్తు వాటర్ అయితే నిండిపోయింది. అంటే ఎంత నిండిపోయిందంటే అంత నిండిపోయింది. ఇంకా గేట్లు ఎక్కలేదు. ఇక చూడండి, వాటర్ అయితే ఇంకా డ్యామ్ పైన అయితే చాలా విపరీతమైనటువంటి వాటర్ నిండిపోయి ఇక ఇవతలకి రావాలని చూస్తూ ఉన్నది. బహుశా ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే ఎక్కి పారుతూ ఉంది.
ఫ్రెండ్స్ చూడండి డ్యామ్ పైన మరి ఎంత వాటర్ అయితే ఉందంటే భారీ వాటర్ అయితే ఉంది. చూడండి ఇక గేట్లు తెరిసేది దడవల ఇంకా విపరీతమైనటువంటి వాటర్ ఎగువ నుంచి దిగువకు అయితే చాలా విపరీతంగా అయితే దూసుకొని అయితే వెళ్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఒక గేటు ఏ విధంగా అయితే ఉందో. ఇదేనండి గేటు, భారీ గేటు. ఇలాంటి గేట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. చూడండి వాటర్ అయితే ఫుల్ అయిపోయినాయి, చాలా ఫుల్ అయిపోయినాయి. డ్యామ్ నిండా వాటర్ అయితే ప్రజెంట్ అయితే నిండిపోయింది. చూడండి ఒక గేట్ అయితే ఎంత భారీగా అయితే ఉందో అంత భారీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.